జమ్మూ కాశ్మీర్లో మరి పాకిస్తాన్ సైన్యానికి మన సైన్యానికి మధ్య జరిగినటువంటి భీకర కాల్పులు. అయితే ఆ కాల్పుల్లో 14 మందిని పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుపెట్టాడు మన అమర జవాన్ మురళీనాయక్ గారు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగిన సందర్భంలో పాకిస్తాన్ ఉగ్ర మూకలు లాగా ప్రవర్తించిన ఆర్మీ ఆయన దొంగదెబ్బ తీసింది. అసలు పెహల్గాం ఉగ్ర దాడి తర్వాత మతం అడిగి మరీ ఉగ్రవాదులు భారతీయులను చంపిన తర్వాత దేశమంతా కూడా ఖచ్చితంగా ఉగ్ర మూకల్ని వారు ఎక్కడున్నా ఏరివేయాలి అని చెప్పేసి అనుకున్నారు. అనుకున్నదే తడవగా 2 వారాలు తిరిగేలోపు భారత ప్రభుత్వం, భారత ఆర్మీ తీసుకున్న సంచలనమైన నిర్ణయం, పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి మిస్సైల్స్ పంపి 100 మందికి పైగా టెర్రరిస్టులని మరి ఖతం చేశారు. అయితే ఎక్కడా కూడా పౌరులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి భారత ప్రభుత్వం, భారత ఆర్మీ వ్యవహరించింది. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ మాత్రం మరి ఉగ్రమూకలకి సపోర్టుగా భారత్ మీద తెగబడే ప్రయత్నం చేసింది. సరిహద్దుల దగ్గర ఉన్నటువంటి భారత గ్రామాలకు సంబంధించినటువంటి పౌరుల మీద కాల్పులు జరిపింది. ఆ తర్వాత మిస్సైళ్ల రూపంలో భారత్లోని కొన్ని నగరాలను లక్ష్యంగా చేసుకొని మిస్సైల్ని పంపింది. దాన్ని భారత్కి చెందినటువంటి మరి ఏవైతే S-400 లాంటి మన దగ్గర ఉన్నటువంటి అణు ఆయుధాలతోటి వాటిని పూర్తిగా ధ్వంసం చేసాం, పాకిస్తాన్ మిసైల్స్ని గాలిలోనే. అయితే పాక్కి భారత్కి జరుగుతున్నటువంటి ఆ భీకర పోరు మధ్య మరి మన తెలుగు వాడు అని మనం గర్వంగా చెప్పుకోవాలి. ఆయన తెలుగువారు. సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, కలితాండ గ్రామానికి చెందినటువంటి మురళీనాయక్ గారు. ఆయన వయసు 25 సంవత్సరాలు. మరి ఆయన దేశం కోసం పోరాడుతూ ప్రాణాలు అర్పించారు, అమరుడిగా మిగిలిపోయారు. ఆయన మరణ వార్త విన్నటువంటి యావత్ దేశం కూడా విలవెల్లాడిపోయింది. దేశం కోసం ఆయన అర్పించినటువంటి ఆ ప్రాణ త్యాగం వృధా కాదంటూ ప్రతి ఒక్కరూ కూడా గొంతెత్తి నిందించారు. మరి మన అమర జవాన్ మురళీనాయక్ గారి యొక్క ఆత్మ శాంతించాలని అందరూ కూడా కోరుకున్నారు. అదేవిధంగా ఆయన కుటుంబ సభ్యులు చూస్తే నిజంగా చాలా బాధాకరం. 25 సంవత్సరాల వయసు ఉన్నటువంటి కుమారుణ్ణి పోగొట్టుకున్నారు. అదేవిధంగా ఆయన భారత్ ఆర్మీలోకి వెళ్ళేటువంటి క్రమంలో తల్లిదండ్రులు ఇద్దరు కూడా వారించారంట. మీరు ఆర్మీలోకి, బాబు నువ్వు ఆర్మీలోకి వెళ్ళొద్దు, మనకు ఉన్న దాంట్లోనే బ్రతుకుదాం, ఇక్కడే ఏదన్నా ఉద్యోగం చేసుకోమని చెప్పేసి తల్లిదండ్రులు వారించినప్పటికీ కూడా లేదు, దేశం కోసం నేను పోరాటం చేయాలి, దేశ సేవలో నేను పాలు పంచుకోవాలని చెప్పేసి మరి మురళీనాయక్ గారు 2022 అగ్నివీర్ రిక్రూట్మెంట్లో ఆయన సెలెక్ట్ అయ్యారు ఆర్మీకి. అంటే ఆయన కేవలం 3 సంవత్సరాలు గడవక ముందే మరి దేశం కోసం ఆయన ప్రాణాలను త్యాగం చేసినటువంటి ఒక దేశభక్తుడిగా, అమర జవానుగా మురళీనాయక్ గారు అయితే అందరికీ ఆదర్శంగా నిలుస్తారని చెప్పుకోవచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఒక్కటే కోరుకుంటున్నారు ప్రభుత్వాన్ని, మురళీనాయక్ గారి గుర్తుగా ఆయన చిహ్నంగా ఆయన గ్రామంలో, అదేవిధంగా అక్కడ నియోజకవర్గ కేంద్రంలో ఆయన యొక్క మరి విగ్రహాన్ని ఏర్పాటు చేయమని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆయన తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తూ మరి నా కుమారుడు ఇంకా బతికే ఉన్నాడు అని చెప్పేసి, సజీవంగా ఉన్నాడని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోవాలంటే నా కుమారుడి యొక్క విగ్రహాన్ని ప్రభుత్వం ఇక్కడ ఏర్పాటు చేయాలి. మరి నా కుమారుడు దేశం కోసం ప్రాణాలు అర్పించాడు కాబట్టి మరి చూసిన ప్రతి ఒక్కరూ కూడా నా కుమారుడిని చూసి సెల్యూట్ చేస్తారు కాబట్టి నా కుమారుడు ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి నేను జీవితాంతం అనుకుంటాను అని చెప్పేసి ఆయన తండ్రి గారు కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అమర జవాన్ మురళీనాయక్ గారి యొక్క మరణ వార్త తెలుసుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు, నివాళులు అర్పించారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా
ఆయన మరణ వార్త విని మరి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి నివాళులు అర్పించారు. అయితే రేపు సాయంత్రం కల్లా మరి మురళీ నాయక్ గారి యొక్క పార్థివ దేహం ఆయన సొంత గ్రామం, అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గం మరి ఆయన పార్థివ దేహం రానుంది. అశ్రు నయనాలతో అందరూ కూడా ఆయనకి తుది వీడ్కోలు పలకనున్నారు. సో మొత్తానికి ఒక తెలుగువాడిగా అమర జవాన్గా మురళీ నాయక్ గారు మరి చనిపోయి కూడా అందరి హృదయాల్లో శాశ్వతంగా ఆయన ముద్ర వేసుకున్నారని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 25 సంవత్సరాల వయసులో మరి దేశం కోసం పోరాడుతూ ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా మరి పాకిస్తాన్ సైన్యాన్ని తరిమి కొట్టినటువంటి మరి దేశభక్తుడిగా వీరుడిగా కేవలం 25 ఏళ్లకే మరి అమర జవానుగా మరి కీర్తింపబడుతున్నారు మురళీ నాయక్ గారు. మరొక్కసారి మురళీ నాయక్ గారి యొక్క పవిత్ర ఆత్మ శాంతి చేకూరాలని చెప్పేసి 99 టీవీ మరి యాజమాన్యం తరపు నుంచి, సిబ్బంది తరపు నుంచి మరి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన అమర జవాన్ మురళీ నాయక్ గారికి మరి 99 టీవీ తరపు నుంచి సెల్యూట్ చేస్తున్నాం.